నో కాన్ఫిడెన్స్ మోషన్ ఘటనలో పూర్తి మద్దతు ఇచ్చాడు బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లింల మీద ప్రేమ ఉందా లేదా మీరు ఆలోచన చేసుకోండి. ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు. అయిందా మద్యపాన నిషేధం? ఈరోజు మద్యపాన నిషేధం కాలేదు కదా. సర్కారు ఏం అమ్ముతే అదే తాగాలట. వాళ్ళు భూమి అమ్ముతే భూమి తాగాలి. వాళ్ళు 3 క్యాపిటల్ అమ్ముతే 3 క్యాపిటల్ తాగాలి. వాళ్ళు స్పెషల్ స్టేటస్ అమ్ముతే స్పెషల్ స్టేటస్ తాగాలి. వాళ్ళు ఎంతకు అమ్ముతే అంతకే తాగాలి. ప్రపంచంలో ఎక్కడా లేవు ఇక్కడున్న బ్రాండ్లు. ఆరోగ్యాలు మన బిడ్డలవి మన ప్రజలవి 25% ఎక్కువ మంది కిడ్నీలు లివర్లు చెడిపోయి చచ్చిపోతున్నారు. ఎవరు పట్టించుకుంటున్నారు? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు. వచ్చిందమ్మా? ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. మరి ఇలాంటి వాళ్ళని ఎందుకు ఓట్ చేయాలి? రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకు పోటీ చేస్తుంది? ఎందుకంటే సొంత చిన్నాన మా వివేకానంద రెడ్డి గారి చిన్నానను హత్య చేశారు అని సిబిఐ చెప్తున్న నిందితుడికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తే మళ్ళీ ఆయనే అధికారం రావాలని, మళ్ళీ ఆయననే కాపాడుకోవడమే కాక 5 సంవత్సరాలు మళ్ళీ ఆయనకే అధికారం కట్టబెట్టాలనుకుంటే ఈ అన్యాయాన్ని సహించలేక ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది. ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది జగన్మోహన్ రెడ్డి గారి కోసం. కానీ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు అడ్డుపడుతుంది, ఈ రోజు ఎదురు నిలబడుతుంది. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఈ రోజు వరకు న్యాయం జరగలేదు కాబట్టి. ఈ పోరాటంలో మీ అందరూ రాజశేఖర రెడ్డి బిడ్డ తరఫున ఉన్నారని నేను విశ్వసిస్తున్నా. ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ గడ్డ మీద న్యాయం కోసం ఆక్రోశిస్తూనే ఉంది. వివేకానంద రెడ్డి బిడ్డ తట్టని తలుపు లేదు న్యాయం కోసం, ఎక్కని గడప లేదు, ఎక్కని మెట్టు లేదు న్యాయం కోసం. ఈ అన్యాయాన్ని మీ అందరూ కూడా ఎదిరిస్తారని, ఒక పక్క న్యాయం ఉంది, ఒక పక్క నేరం ఉంది, ఒక పక్క ధర్మం ఉంది, ఇంకో పక్క డబ్బు అధికారం ఉంది. మీరు న్యాయం పక్కన నిలుస్తారని, రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారని మా నమ్మకం. అమ్మా మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారో ఈ రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి. అదే రీతిలో నేను సేవ చేస్తా, నేను అందుబాటులో ఉంటా. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ గొంతు అవుతుంది, మీకోసం కొట్లాడుతుంది. మీరు గెలిపించండి, ఇదే గడ్డ మీద బతుకుతా. మీరు గెలిపించండి, ఇదే గడ్డ మీద బతకడం కాకుండా నా జీవితాన్ని ఈ గడ్డకు అంకితం చేస్తా. మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డని ఎంపీగా గెలిపించాలని, ఎమ్మెల్యేగా అఫ్జల్ ఖాన్ అన్నని గెలిపించాలని హస్తం గుర్తు మీద ఓటేయాలని, మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తు మీద వేయాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముడిని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే అమ్మా, గుర్తు ముఖ్యం అమ్మా. హస్తం గుర్తు, చేయి గుర్తు అమ్మా. చేయి లేకపోతే ఏమీ లేదు. హస్తం గుర్తు అన్నా ఆశీర్వదించండి అన్నా. హస్తం గుర్తు అమ్మా, ఆశీర్వదించండి. ఎన్నికలు వచ్చేసాయన్నా, ఎంత ఇస్తారంట ఓటుకి? ఒకరు 2000, ఒకరు 1000. అవునా? ఎస్ అమ్మా, ఎవరు డబ్బు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోయినసారి ఎవరికి ఓటేశారో ఒకసారి ఆలోచన చేయండి. ఎవరికి ఓటేశారు అమ్మా? ఇది ఏదో ఒకటి కూడా సరిగ్గా
ఎందుకు వీళ్ళకి ఓట్లు ఫ్యాన్ గుర్తు చేశారు అవునా? అన్ని మాటలు ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి. ఇచ్చిన మాటలు అన్ని ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి. మరి ఎందుకు వీళ్ళకి ఓట్లు? అధికారం ఇస్తే అధికారాన్ని దేనికి వాడుకుంటున్నారు? డిప్యూటీ మంత్రులకు ఎమ్మెల్యే ఎందుకు ఇచ్చినట్టు? ఇక్కడున్న ఎమ్మెల్యే, ఇక్కడున్న మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి గారు, మల్లికార్జున రెడ్డి గారు అందరూ భూదంతాలు చేస్తున్నారట. యథేచ్ఛన ప్రభుత్వ భూములు సైతం కబ్జాలు చేస్తున్నారట. ఒక్క ఎంక్వైరీ అయినా పడిందా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్పితే తర్వాత ఏదైనా జరిగిందా? కనీసం మంచినీళ్ళు ఇస్తున్నారా? కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా? రాజశేఖర రెడ్డి గారు ఉంటే అది పూర్తయిపోయి, రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయాక 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మళ్ళీ శంకుస్థాపన జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కాదు 2 సార్లు వెళ్లి శంకుస్థాపన చేశాడు. కనీసం తట్టెడు మట్టి ఎత్తిపోయలేదా ప్రాజెక్టులు? ఒక ఇటుక మీద ఇంకో ఇటుక పెట్టలేదా ప్రాజెక్టులు? ఆఖరికి అది శంకుస్థాపన ప్రాజెక్టుగా తయారైంది కడప స్టీల్ ఫ్యాక్టరీ. స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా అంటే రాలేదు. అభివృద్ధి జరిగిందా అంటే కాలేదు. బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా అంటే రాలేదు. మరి ఎందుకు వేయాలి వీళ్ళకి ఓట్లు? ఒక్కసారైనా ఎంపీ ఎవరు? అవినాష్ రెడ్డి ఒక్కసారైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడాడా? పార్లమెంట్ కి మీరు గెలిపించారు, ఒక్కసారైనా పార్లమెంట్ లో అడిగాడా? ఢిల్లీలో కొట్లాడాడా? మరి ఎందుకు వేయాలి వీళ్ళకి ఓట్లు? ఎందుకు వేయాలి వీళ్ళకి ఓట్లు? ఒకసారి ఆలోచన చేయండి. ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. ఇచ్చిన ప్రతి మాట కానగాలికి కొట్టుకుపోయారు. మరి